విశాఖపట్నం అంతర్జాతీయ స్థాయి గుర్తింపును పొందే దిశగా ముందడుగు వేస్తోంది. టీసీఎస్, గూగుల్, మెటా, కాగ్నిజెంట్, యాక్సెంచర్ వంటి ప్రపంచ దిగ్గజ సంస్థలు విశాఖలో లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టబోతా ఉన్నాయి. 1000 మెగావాట్ల డేటా సెంటర్లతో విశాఖ త్వరలోనే భారత్లో ఏఐ టెక్ హబ్గా మారబోతా ఉంది. అసలు విశాఖపట్నానికి ఏ కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు రాబోతా ఉన్నాయి, ఎంతమందికి ఈ పెట్టుబడుల ద్వారా ఉపాధి లభించబోతా ఉంది, ఏ రంగాలు అభివృద్ధి చెందబోతా ఉన్నాయి, విశాఖ భవిష్యత్తు ఎందుకు ప్రకాశవంతం కాబోతా ఉందన్నటువంటి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక పూర్తి వివరాల్లో గనక మనం వెళ్తే, విశాఖకు భవిష్యత్తులో అంతర్జాతీయ స్థాయి గుర్తింపు రాబోతా ఉంది. ప్రస్తుతం నెలకొన్నటువంటి వాతావరణం కనుక మనం చూస్తే, విశాఖ భవిష్యత్తు అభివృద్ధి మొత్తం కూడా ఊహకు కూడా అందనటువంటి పరిస్థితి అయితే కనిపించబోతా ఉంది. విశాఖపట్నం అభివృద్ధిలో ఒక రకంగా దూసుకెళ్తుందనే మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఐటీ రంగం, ఆర్థిక వృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన, స్మార్ట్ సిటీ ప్రాజెక్టులు ఇలా ఒకటి కాదు అనేక సెక్టార్లలో భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో విశాఖపట్నం ఒకటిగా నిలవబోతుంది. అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న 100 నగరాల్లో విశాఖపట్నం కూడా ఒకటిగా నిలవబోతుందని మనం స్పష్టంగా చెప్పవచ్చు. దక్షిణాసియాలో లాజిస్టిక్స్, ఐటీ, పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందుతుందనే చెప్పాలి. ఇంకా భారతదేశంలోని అతిపెద్ద ఓడరేవుల్లో ఒకటి విశాఖపట్నంలోనే ఉంది. దేశంలో ఉన్నటువంటి పురాతన షిప్ యార్డ్ను కలిగిన పట్టణం కూడా విశాఖపట్నమే. భారతదేశ తూర్పు తీరంలో విశాఖపట్నం ఏకైక సహజ నౌకాశ్రయం ఈ విశాఖపట్నం అనే కూడా మనం చెప్పుకోవాలి. అయితే ప్రస్తుతం ఐటీ రంగాన్ని వేదికగా చేసుకుని విశాఖపట్నానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు ఐటీ దిగ్గజాలు ఆసక్తి చూపిస్తా ఉన్నాయి. రానున్న రోజుల్లో డేటా సెంటర్ల ఏర్పాటుతో విశాఖపట్నం ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నగరంగా రూపుదిద్దుకోబోతోంది. డేటా సెంటర్లను కేంద్రంగా చేసుకుని ఏఐ స్టార్టప్లు, ఏఐ ఆధారిత కంపెనీలు విశాఖ వైపు రాబోతా ఉన్నాయని నిపుణులు చెప్తా ఉన్నారు. డేటా సెంటర్లు అందుబాటులోకి వస్తే కనుక హై స్పీడ్ కంప్యూటింగ్, యానిమేషన్, గేమింగ్, విహెచ్ఎఫ్ఎక్స్, ఏఐ క్లౌడ్ రంగాలు అభివృద్ధి చెందే అవకాశం ఉంది. ఆయా రంగాలకు చెందినటువంటి భారీ సంస్థలు పెట్టుబడులకు ఇది అనువైనటువంటి వేదిక కాబోతా ఉంది. గూగుల్, టీసీఎస్, కాగ్నిజెంట్, యాక్సెంచర్, సిపి, మెటా వంటి దిగ్గజ సంస్థలు విశాఖ నుంచి కార్యకలాపాలు ప్రారంభించేందుకు ప్రభుత్వంతో ఇప్పటికే ఒప్పందాలు కూడా కుదుర్చుకున్నాయి. అమెరికా బయట దాదాపుగా 56,000 కోట్లతో అతిపెద్ద డేటా సెంటర్ను సుమారుగా 1000 మెగావాట్లు డేటా సెంటర్ను ఏర్పాటు చేసేందుకు గూగుల్ ఇప్పటికే ప్రభుత్వానికి అంగీకారం కూడా తెలిపింది. దీనికి సంబంధించి రేపు నవంబర్లో ప్రభుత్వంతో పాటు గూగుల్ ఒక ఒప్పందాన్ని కూడా కుదుర్చుకోబోతా ఉన్నాయి. గూగుల్ అనుబంధ సంస్థ రైడర్ ఇన్ఫోటెక్ ఇండియా దాదాపుగా 87,520 కోట్ల పెట్టుబడులతో 1000 మెగావాట్ల డేటా సెంటర్ను ఏర్పాటు చేయబోతా ఉంది. 2 రోజుల క్రితం జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో కూడా ఆ సంస్థ ప్రతిపాదనను ఆమోదించడం కూడా జరిగింది. ఇక సిపి టెక్నాలజీస్ సుమారుగా 16,000 కోట్ల పెట్టుబడులతో డేటా సెంటర్ ఏర్పాటు చేయబోతా ఉంది. మెటా సంస్థ సముద్ర గర్భంలో సబ్మెరైన్ కేబుళ్ల ద్వారా విశాఖలోనూ ఒక ల్యాండింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతా ఉంది. ఆయా సంస్థలు ఏర్పాటు చేసే హై స్పీడ్ డేటా సెంటర్లతోటి విశాఖపట్నం ఏఐ, క్వాంటమ్, బ్లాక్ చైన్ టెక్నాలజీ వంటి సంస్థల ఏర్పాటుకు ఈ విశాఖ భవిష్యత్తు కేంద్రంగా మారబోతుందని కూడా ఇప్పుడు నిపుణులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. టీసీఎస్ విశాఖలో ఏర్పాటు చేసే ఈ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా 1,400 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టబోతా ఉంది. తద్వారా 12,000 మందికి ఉపాధి కూడా లభించే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. ఆ సంస్థ క్యాంపస్ ఏర్పాటు కోసం ఇప్పటికే ప్రభుత్వం 22 ఎకరాలను కూడా కేటాయించింది. అదే తరహాలో కాగ్నిజెంట్, యాక్సెంచర్ వంటి సంస్థలు మరో 25,000 మందికి ఉపాధి కల్పించబోతా ఉన్నాయి. సత్వ ఏఎంఎన్ఎస్ ద్వారా మరో 15,000 మందికి
ఉపాధి లభించే అవకాశం కూడా ఉంది. ఇక ఎన్టీపీసీ విషయానికి వస్తే ఎన్టీపీసీ 2,00,000 కోట్ల రూపాయల పెట్టుబడితో గ్రీన్ హైడ్రోజన్ హబ్ ను అభివృద్ధి చేస్తా ఉంది. ఆర్ఎస్ఎల్ మిత్తల్ సంస్థ 1,30,000 కోట్లతోటి ఉక్కు పరిశ్రమ, అలాగే క్యాప్టివ్ అనే సంస్థ అక్కడ ఉన్నటువంటి పోర్టును అభివృద్ధి చేయబోతా ఉంది. డేటా సెంటర్ల ద్వారా వచ్చే పెట్టుబడులతో కలిపి మొత్తం ఈ కోట ప్రభుత్వం వచ్చినటువంటి 15 నెలల కాలంలో విశాఖపట్నానికి సుమారుగా 6,00,000 కోట్ల రూపాయల పెట్టుబడులు తరలి వచ్చాయని మనం చెప్పుకోవాలి. ఇప్పటికే అనేక సంస్థలు విశాఖలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నటువంటి తరుణంలో తాజాగా 1,00,000 కోట్లకు పైగా పెట్టుబడితోటి 1000 మెగావాట్ల డేటా సెంటర్ను ఏర్పాటు చేసేందుకు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ టీసీఎస్ ఆసక్తి చూపిస్తా ఉంది. ఈ మొత్తాన్ని దశల వారీగా పెట్టుబడి పెట్టబోతా ఉంది. ఇప్పటికే ఈ సంస్థ విశాఖలో టీసీఎస్ డెవలప్మెంట్ సెంటర్ నిర్మాణం కూడా చేపట్టింది. ప్రస్తుతం అది నిర్మాణం చివరి దశకు చేరుకుంది. బహుశా వచ్చే నెలలో దీన్ని ప్రారంభించే అవకాశాలు కల్పిస్తా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆ ప్రారంభోత్సవ కార్యక్రమం సందర్భంలోనే ఈ డేటా సెంటర్ ఏర్పాటు మీద అధికారికంగా ప్రకటన చేయాలని కూడా సంస్థ భావిస్తున్నట్లు తెలుస్తా ఉంది. ఇటీవల టీసీఎస్ సంస్థల చైర్మన్ ఎవరైతే ఉన్నారో చంద్రశేఖరన్ ముఖ్యమంత్రి చంద్రబాబును కూడా కలిసి ఆయనతో భేటీ అయ్యారు. ఈ డేటా సెంటర్ ఏర్పాటు ప్రతిపాదన మీద కూడా ఇద్దరి మధ్య చర్చలు జరిగినట్లు తెలుస్తా ఉంది. రాబోయే 2 ఏళ్లలో ఈ డేటా సెంటర్ల ఏర్పాటు ద్వారా ప్రపంచ దిగ్గజ సంస్థలు సుమారుగా 2,60,000 కోట్ల రూపాయల పెట్టుబడులు విశాఖలో పెట్టబోతున్నట్లుగా కూడా సమాచారం ఉంది. ఈ డేటా సెంటర్ల ఏర్పాటు ద్వారా వచ్చే ప్రత్యక్ష ఉపాధి కంటే వాటి కేంద్రంగా ఏర్పాటు చేసే సంస్థల నుంచి అంతకు 10 రెట్లకు పైగా పరోక్ష ఉపాధి కూడా లభిస్తుందని కూడా నిపుణులు అంచనా వేస్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ లో విశాఖ ఒక టెక్ రాజధానిగా కాబోతుందనేది చాలా స్పష్టంగా మనకు ఇవాళ టెక్ దిగ్గజాలన్నీ కూడా విశాఖ వైపు చూస్తున్నటువంటి పరిస్థితిని చూస్తే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఒకవైపు అమరావతి కేంద్రంగా రాజధాని నిర్మాణం శరవేగంగా కొనసాగుతా ఉంది. ఇప్పటికే అనేక సంస్థలు అక్కడ పెట్టుబడులు పెట్టేందుకు వస్తా ఉన్నాయి. మరోవైపు విశాఖపట్నం వేదికగా అక్కడ పెట్టుబడులు పెట్టేందుకు అనేక సంస్థలు వస్తా ఉన్నాయి. మరోవైపు తిరుపతి కేంద్రంగా కూడా అక్కడ పెట్టుబడులు పెట్టేందుకు అక్కడ కూడా పారిశ్రామిక దిగ్గజాలు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనప్పుడు కూడా ఓవరాల్ గా కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన ఈ 15 నెలల కాలంలో రాష్ట్రంలో అభివృద్ధి శరవేగంగా ముందుకు వెళ్తుందని మనం చాలా స్పష్టంగా చెప్పుకోవాలి.